గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి యమ్మీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. దోశకి ఇంకా ఇడ్లీకి. దోశకి అయితే చాలా బాగుంటుంది. ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ వేసేసుకోండి. జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకోండి. జస్ట్ పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఆయిల్ ఎందుకు చెప్తున్నా అంటే ఆయిల్ వల్ల మనకి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇటు ఫ్రై చేసుకుంటే అట్లా టేస్ట్ ఉంటుంది కాబట్టి మంచి అట్లా వేయించుకున్నాక మళ్ళీ మంచిగా బ్రౌన్ అట్లా వచ్చేసిన తర్వాత ఒక పేనం తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుని అనమాట. ఇది వచ్చేసి మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. ఒకవేళ చేసుకోవాలనుకుంటే మీరు చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనమాట. నేను ఇవంతా చేయలేదన్నమాట, మా మమ్మీ చేసింది. నేనైతే జస్ట్ ఓపెనింగ్ క్లోజింగ్ అలా చేశాను అనమాట. తర్వాత గ్లాస్ ఆఫ్ వాటర్ అదంటే మా మమ్మీ అయితే పోసాను అనమాట. జస్ట్ మా మమ్మీ మిక్సీ చేసింది. తర్వాత నేనైతే మధ్యలో అవి వేస్తున్నాను అనమాట. బట్ మా మమ్మీ చేసింది ఆల్మోస్ట్ అంతా. అండ్ మిర్చి అలా కలుపుకోండి. ఇది ఒక్క పోపు అయితే నేను చేశాను అనమాట. అట్లా అయితే చేసేసాను. తర్వాత వాటర్ పోసుకొని అదైతే వేసుకున్నాను అనమాట. అది మిక్స్ చేస్తుంటే నా కలర్కి అయితే చట్నీ పడింది అనమాట. ఫుల్ మండింది. తర్వాత ఇట్లా పోపు అయితే చేసుకోండి. ఇదైతే